లేపాక్షి మండలం మానేపల్లి పంచాయతీ నందు మానేపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారంలో భాగంగా మొదట శివాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి అధిక మెజారిటీతో గెలవాలని ఎమ్మెల్యే అభ్యర్థిని ఆశీర్వదించారు. అనంతరం ఇంటింటా తిరిగి కరపత్రాలను అందించి ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి దీపిక కన్వీనర్ జెడ్పీటీసీ మాట్లాడుతూ మానేపల్లి పంచాయతీలలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దాదాపు 400 పైచిలకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించామని, అదే పాటలో ఈసారి జరగబోయే ఎన్నికల్లో కూడా 1000 పైచిలకు మెజారిటీతో విజయం సాధించాలని కోరారు. అంతేకాకుండా ప్రతి నెల 1వ తేదీ ఉదయం అవ్వాతాతలు, వికలాంగులు, వితంతు మహిళలకు లేవకముందే మన జగనన్న వాలంటీర్లు ద్వారా పెన్షన్ అందించేవారు. కానీ ఈ నెల నుంచి అధికారులే పెన్షన్ అందించేలా తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటమి భయంతో కుట్ర పన్ని హైకోర్టు ద్వారా ఈసీలతో నోటిఫికేషన్ తెప్పించారు. కావున పెన్షన్దారులు ఆలోచించండి, మళ్లీ మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏర్పడింది. కావున పెన్షన్ తీసుకుంటున్న ప్రతి అవ్వాతాతను, అక్క చెల్లెమ్మలు, వికలాంగులను ఒకటే కోరుకుంటున్నా, ఈసారి కూడా ఇచ్చిన మాట తప్పని మన ప్రియతమ నాయకుడు జగన్ను గెలిపించి ప్రత్యర్థులకు బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి టిఎన్ దీపిక, లేపాక్షి మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ నారాయణస్వామి, జెడ్పీటీసీ బాణాల శ్రీనివాసరెడ్డి, మండల ఏఏబీ చైర్మన్ ప్రభాకర్ గౌడ్ మరియు మండలంలోని పంచాయతీ సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మానేపల్లి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాబోయే 40 రోజుల్లో మన జగనన్న వచ్చేది ఖచ్చితం. మనము మన వంతున హిందూపురం నుంచి దాని దిశగా కృషి చేస్తామని, మీరందరూ మన జగనన్నకి తోడుండి ఈసారి హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలని కోరుతున్నాను. టీడీపీ వాళ్ళు పత్తులు చేసి ఈరోజు మన వాలంటీర్స్ పైన ఏదైతే కక్ష ఉన్నిందో అది సాధించినారు. నిన్న నోటిఫికేషన్ వచ్చింది 30వ తారీఖు, 31 ఈరోజు సండే, రేపు 1వ తారీఖు. దీని లోపల తీర్పిచ్చినారు ఈసీ వాళ్ళు, మనము పెన్షన్ మన అవ్వతాతలకి ఇవ్వకూడదు అని. ఇది ఎంత న్యాయం? ఇవ్వచ్చు, కానీ వేరే విధంగా ఇవ్వచ్చు, ఆన్లైన్లో ఇవ్వచ్చు. ఎంతమంది అవ్వతాతలకి బ్యాంక్లో అకౌంట్లు ఉన్నాయి? చాలా మందికి లేవు. ఇవి వాళ్ళకి తెలుసు. ఇవన్నీ వెనక చేస్తున్న కుట్రలు. మన జగనన్నని ఎదుర్కోలేక ఇవన్నీ వాలంటీర్ వ్యవస్థ విరుద్ధ చేస్తున్నారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. ఇవన్నీ మనము మళ్ళీ తెచ్చుకోవాలంటే మన వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలి. మీరంతా సిద్ధమా?